ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల స్ఫూర్తితో పేదరికం లేని సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశంసించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పేద ఆటో కార్మికులకు అండగా నిలుస్తూ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తన ఉదారతను చాటుకున్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తన సొంత నిధులతో సమకూర్చిన 3 ఆటోలను పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 3 కార్మికులకు పంపిణీ చేశారు. ఎంపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, దూదేల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల మేర, ఉమ్మడి కృష్ణా జిల్లాల గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగు, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పతావుల్లా పాల్గొని కార్మికులకు వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల స్ఫూర్తితో పేదరికం లేని సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అనేక సేవా కార్యక్రమాలు తన సొంత నిధులతో నిర్వహిస్తున్నారని కొనియాడారు. ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని, అంబటి రాంబాబు చేసిన తప్పుల వల్లే జైలుకు వెళ్లాల్సి వచ్చిందని విమర్శించారు. రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైందని, ఈ మాసం మొత్తం అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేస్తారని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఆకాంక్షించారు. బుధవారం పశ్చిమ నియోజకవర్గంలో పంజాబ్ సెంటర్లో సలీం హలీం అధినేత సలీం ఏర్పాటు చేసిన హలీం సెంటర్ను బుధవారం రాత్రి రంజాన్ మాస సందర్భంగా సలీం హలీం స్టాల్ను ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధరు, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పతావుల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయాల చైర్మన్ ఎంఎస్ బేగ్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా కనిపించే నెలవంకను చూడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మత సామరస్యానికి ప్రతీక విజయవాడ నగరం అని, ఈ నగరంలో అన్ని కులమతాలకు చెందిన ప్రజలు ఉన్నారన్నారు. గత 100 ఏళ్ల నుంచి విజయవాడ నగరంలో స్థిరపడిన ముస్లిం సోదరులకు నగరాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. నగరాభివృద్ధిలో వారంతా భాగంగా నిలిచారన్నారు. హైదరాబాద్లోనే కాదు, గత 30 ఏళ్ల నుంచి పంజాబ్ సెంటర్లోని సలీం హలీం చాలా ప్రసిద్ధి పొందిందన్నారు. విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఎక్కువ పేదవాళ్ళు ఆటో నడుపుకొని బతుకుతారు. మరి వాళ్ళకి లోన్ సదుపాయం కావాలంటే ఎవరో ఒకరు షూరిటీ ఉండాలి. మరి దాన్ని షూరిటీలు, అలాగే ఫస్ట్ డౌన్ పేమెంట్ 40,000 విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు తన సొంత డబ్బులు 40,000 కట్టడమే కాకుండా బ్యాంకుకు కూడా ఆయనే షూరిటీ ఉండి కొన్ని వందల ఆటోలు ఇవాళ ప్రతి డివిజన్లో కూడా ఆటో కార్మికులకి ఆటోలు ఇప్పిస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ముందు ఉపయోగించుకోవడమే కాదు, దాని సద్వినియోగం కూడా చేసుకోవాలి. ఏదైతే 40,000 ఆయన డౌన్ పేమెంట్ కట్టి బ్యాంకు లోను ఇది షూరిటీ ఉన్నాడో, చక్కగా మీరు కూడా ఆ బ్యాంకు లోన్ని పూర్తి చేసుకోగలిగితే ఈసారి మళ్ళీ మీకే సొంతంగా ఆటో ఇస్తారు. మీరు ఇక దినదిన అభివృద్ధి చెందాలంటే ఒక నమ్మకంతో పనిచేయాలి. ఏదైతే మీ మీద నమ్మకం పెట్టుకొని పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారు మీకు ఇప్పించారో, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మీరు కూడా డబ్బులు పాడు చేయకుండా చక్కగా ఆ బ్యాంకు లోన్లు కానీ కట్టగలిగితే మళ్ళీ మీకు లోన్లు, ఇతర వ్యాపారాలకి లోన్లు ఇస్తారు. ఇది ఒక మంచి అవకాశం. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మరి పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారు చేపట్టడం అందరికి కూడా ఆనందం, అలాగా హర్షణీయం కూడా. ఎందుకంటే ప్రజాప్రతినిధి కాకముందు చేయడం వేరు, అయిన తర్వాత చేయడం వేరు. అయిన తర్వాత మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం అంటే చాలా సంతోషంగా ఉంది. అలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేయాలని, పేదరికం లేని సమాజం నిర్మించాలన్నదే చంద్రబాబు నాయుడు గారి ఒక ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా మన రంజాన్ తోఫా, మన పతావుల్లా గారు రంజాన్ తోఫా ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఇవాళ ఇది, వీటికి ఎంతో డబ్బు అయింది. అయినా సరే పేదరికంలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక ఆసరా నిలబడాలనే ఈ కార్యక్రమాలని విజయవంతం చేయడమే కాకుండా, దీనికి ఏదైతే ఇందా చెప్పానో ప్రతి ఒక్కరూ లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా చక్కగా కట్టి వాళ్ళ నిజాయితీని నిరూపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. లేడు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పు చేసినా సరే బెయిల్ ఇవ్వడం, ఇవన్నీ మనకి 43,000 కోట్ల రూపాయలు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా 16 నెలలే జైల్లో ఉన్నాడు. ప్రజాధనాన్ని అంతా దోచుకున్నాడు. బయటకు వచ్చాడు,
దాదాపు ఇప్పుడు 12 సంవత్సరాలు ఎంత అవుతుంది తిరుగుతున్నాడు. అయితే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, కోర్టులని విమర్శించకూడదు. అయితే అంబాటి రాంబాబు చేసింది ముమ్మాటికి తప్పు కాబట్టి చట్టం తన పని తను చేసుకుంది. తగ్గేదే అంటే మళ్ళీ చంద్రబాబు గారిని నేను అంటాడా అంటే అరవై మరి చెప్పదు ఈసారి కాదమ్మా. తగ్గేదేలే అంటే ఏంటి తగ్గేదేలే, దేని మీద తగ్గేదేలే మాట్లాడుకోమనం. వాళ్ళ పార్టీ గురించి మాట్లాడమనం. ఒకవేళ మేమన్నా గవర్నమెంట్ తప్పు చేస్తే వాళ్ళు ప్రతిపక్షంగా మాట్లాడమను. అంతేగాని వ్యక్తిగత దోషుల్లో చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా మాట్లాడితే మేము కూడా తగ్గం. రోజున గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, పేదవాడికి ఆర్థిక చేయూతనివ్వటం కోసం మరి గతంలో ఎప్పుడు లేని విధంగా తన సొంత డబ్బులతో ఈ ఒక మొదటి ట్రిప్గా 150 ఆటోలకి 40,000 రూపాయలు చొప్పున తనే డౌన్ పేమెంట్ కట్టి వాళ్ళ కార్మిక వర్గానికి అండగా నిలిచినటువంటి కేశినేని చిన్ని గారికి కార్మిక పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తామన్నా. చిన్ని గారు ప్రజల మనిషి. రాజకీయాల్లోకి రాకముందు కూడా ఎంతో మందికి పేదవాడికి అన్నం పెట్టినటువంటి వ్యక్తి, కిడ్నీ బాధితులకు సాయం చేసినటువంటి వ్యక్తి, ఎంతో మంది పేద విద్యార్థులకి మరి స్కాలర్షిప్లు కానీ, ఫీజులు కానీ, అట్లాగే వైద్య నిమిత్తం వచ్చినటువంటి వాళ్ళు కూడా తను చేయగలిగిన మేరకు చేస్తూ ప్రజల మనిషిగా ప్రజల మధ్య ఉంటూ మరి ప్రజలు 2,85,000 మెజార్టీ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళ రుణం తీర్చుకోవాలని ప్రతి క్షణం కష్టపడుతూ ఉన్నాడు. వాళ్ళ 7 నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలకే కాదు అండగా ఉంటూ నాయకులందరినీ కలుపుకొని ఇటువంటి ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతున్నటువంటి చిన్ని గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకన్న గారు చెప్పినట్లుగా ఇప్పుడు ఇవాళ ఈ 150 మంది వాళ్ళు కరెక్ట్గా కట్టినట్లయితే ఇంకొక 150 మందికి ఇవ్వచ్చు, ఇంకొక 150 మందికి ఇవ్వచ్చు. 7 నియోజకవర్గాల్లో కూడా కార్మిక వాళ్ళకు చేయూతనివ్వటం కోసం ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి కార్మిక వర్గం కూడా మరి వారు ఏ విధానంతో ఇచ్చారో ఆ విధానంగా వారు కూడా నడవలసినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారం ఉంటే ప్రజలకు పనిచేస్తాం, అధికారం లేకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తాం తప్ప తెలుగుదేశం పార్టీ నైతిక సిద్ధాంతమే పేదవాడికి అండగా ఉంది. కాబట్టి ఈరోజు పేదవాడికి అండగా ఉన్నటువంటి చిన్ని గారిని అట్లాగే అనేకమైనటువంటి స్కిల్స్ మహిళలు కూడా ఆర్థిక చేతి కోసం ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి వాళ్ళు కోరుకున్నటువంటి దాంట్లో నైపుణ్యత వచ్చే విధంగా ట్రైనింగ్ ఇప్పించినటువంటి వ్యక్తి మరి చిన్ని గారు. మరి చిన్ని గారు ఇవాళ ప్రజల్లో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఆయన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికి నమస్కారం. ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మొదటి రోజు రంజాన్ ప్రారంభం దినోత్సవం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు కేశినేని చిన్ని గారి యొక్క సారథ్యంతో మన పశ్చిమ నియోజకవర్గం నాయకులు, అలాగే మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ వెంకన్న గారు, అలాగే ఉదయగిరి కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మీరా గారు, అలాగే ఫతావుల్లా గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి అనేది ఏదైతే ఆశయాల మీద నడుస్తున్నారో అదే ఆశయాల్ని కొనసాగించడానికి మన పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు ఏదైతే పశ్చిమ నియోజకవర్గాన్ని విజయవాడలో అత్యధిక మెజారిటీ ఆయన పొంది మళ్ళీ ఆ ప్రజల హృదయాల్లో గెలుచుకోవాలని చెప్పి చేపడుతున్న కార్యక్రమాల్లో ఇది ఒక చిన్న కార్యక్రమమే. ఎందుకంటే మన అందరూ తెలుసు రాజకీయాలకు రాకముందు ఆయన చేపట్టిన కార్యక్రమాల గురించి మేము అందరూ వివరించాల్సిన గొప్ప అంశాలు ఉన్నాయి. కానీ అది గెలిచిన తర్వాత కూడా నాయకులు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప వ్యక్తి మా ఎంపీ గారు. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే ఎక్కువ శాతం పేదరికం ఉంటారో జనాలు, ఇక్కడ కొండ ప్రాంతంలో కూడా ఆటోలు నడుపుకోవటానికి వాళ్ళకి సిటీలు తక్కువ ఉన్నా కూడా నేను హామీ ఉంటాను అని చెప్పి వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి ఆటో వాళ్ళని ఆదుకునే విధంగా ఆ కుటుంబాలు బాగుండాలని చెప్పి తన సొంత నిధులతో 40,000 రూపాయలు ఇచ్చి
ఆ కుటుంబానికి ఒక ఆసరా కల్పించే ప్రయత్నం చిన్ని గారు మేమందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఏదైతే మాకు మంచి నాయకుడు, ఒక మంచి వ్యక్తి, ఒక మంచి మనిషి మన కోసం నిలబడుతున్న ఎంపీ గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ప్రతి ఒక్కరు కూడా పార్లమెంటేరియన్ అంటే కేసినేని చిన్ని అనే విధంగా మన పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు పని చేసుకుంటూ పోతున్నారు. సహజంగా ఒక ఎంపీ అంటే రోడ్లు అలాగే నేషనల్ హైవేస్ ఈ పనులు చూస్తారా అని చెప్తారు. కానీ మన కేసినేని చిన్ని గారు గెలిచిన రోజు నుంచి విజయవాడ పార్లమెంట్కు అభివృద్ధి పనులు ఏమేమి కావాలో ఆ పనులు పార్లమెంట్లో శాంక్షన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో శాంక్షన్ చేయించుకుంటూ అలాగే పేదవాడికి కూడా ఆయన ఇక్కడ ఆదుకుంటున్నారు. కులాలు మతాలకు అతీతంగా పేదవాళ్ళకు కూడా ఆదుకుంటానని ఏదైతే ఆయన ఎంపీగా నిలబడినప్పుడు ప్రతిజ్ఞ చేశారో అదే విధంగా ఈ రోజు కూడా ఆయన ప్రతి ఒక్క పేదవాళ్లకు ఆదుకుంటూ ఈ రోజు ఆయన సొంత నిధులతో డౌన్ పేమెంట్లు కట్టి 40,000 వేలు డౌన్ పేమెంట్ కట్టి ఈ రోజు బుద్ధ వెంకన్న గారు అలాగే నాగుల్ మీరా గారి చేతుల మీదుగా ఇవాళ ఆటోలు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. మేము కేసినేని చిన్ని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇందాక వెంకన్న గారు చెప్పారు అంబటి రాంబాబు తగ్గేదే లేదంటున్నాడు, దేనికి తగ్గేదే లేదని. నేను ఒకటే చెప్తున్నాను, తగ్గేదే లేదు అని అతను అంటున్నాడు. తెలుగుదేశం ప్రతి కార్యకర్త తగ్గేదే లేదు అని ఒక్కసారి సౌండ్ చేస్తే ఆ సౌండ్ కి అంబటి రాంబాబు చచ్చిపోతాడు. Like, subscribe and press the bell icon for new updates.